డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా బాగుంది. శృంగవరపు కోటలో కోర్టు భవనం భూమి పూజకు హైకోర్టు జడ్జీలు. కానీ కొత్త వలసలో ఎస్పీ చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్. భయపడాల్సిన అవసరం లేదు. డిజిటల్ అరెస్టులు కానీ వాట్సాప్ లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే ఎవరన్నా అది ఫేక్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో కోర్టు భూమి పూజకు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తపలాడ రాజశేఖర్, జస్టిస్ చీకటి మానవేంద్ర రాయ్ హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే ఈ సందర్భంగా వారిని కలిసిన జిల్లా ఎస్పీ ఆర్ దామోదరరావు తరువాత కొత్త వలసకు చేరుకొని పోలీస్ స్టేషన్లో కీలక మీడియా సమావేశం అయితే నిర్వహించారు. అయినా ఇవన్నీ దాటుకొని కూడా కొంతమంది చేస్తుంటారు. మందు తాగిన వాళ్ళు 100-200 మందిని జైలు పంపించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు మాత్రం చాలా సీరియస్ గా మారాయి. కొత్త వలసలో పెరుగుతున్న క్రైమ్ పరిస్థితి ఏమిటి? సైబర్ క్రైమ్పై పోలీసులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ సమస్యకు సొల్యూషన్ ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ ఎస్పీ ఆర్ దామోదరరావు ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు హాట్ డిస్కస్ గా మారాయి. అసలు ఎస్పీ ఏమన్నారు? కొత్త వలసలో పరిస్థితి ఎలా మారబోతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అయినా ఇవన్నీ దాటుకొని కూడా కొంతమంది చేస్తుంటారు. మందు తాగిన వాళ్ళు 100-200 మందిని జైలు పంపించారు ఈ 2-3 నెలలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో. అయినా జనాలకి ఇంకా తాగే వాళ్ళు తాగుతూనే ఉన్నారు. అయినా వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ పెడతాం. సో రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా స్టాపర్స్ పెట్టాం, అవేర్నెస్ చెప్తున్నాం. బట్ అయినా కానీ కొన్ని జరుగుతుంటాయి, లైట్లు లేకపోవడం ఇలాంటివన్నీ. బట్ మనం దాన్ని అది కూడా జరగకుండా జీరోకి తీసుకుందాం. విల్ ట్రై. లేదు రొటీన్ అన్ని ఇలా. ఎస్కోటల్లో ఈరోజు హైకోర్టు జడ్జిలుగా వచ్చారు ఇద్దరు. అది వెళ్ళి అటెండ్ అయ్యి ఇలా చూసుకొని దగ్గరే కదా చూసుకొని మళ్ళీ వెళ్తాం. సైబర్ క్రైమ్ లో కూడా ఒక ఇద్దరిని మనం ఒక లాయర్ని మోసం చేసిన కేసులో వీళ్ళ అకౌంట్ లో పట్టది. వీళ్ళు కూడా సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ లో ఉన్నారు. సో వీళ్ళు కూడా రాత్రి రిమైండ్ చేసాం మనం ఒక ఇద్దరిని, వైఫ్ అండ్ హస్బెండ్. మీకు ఐడియా ఉంటుంది. అంటే ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. డిజిటల్ అరెస్టులు కానీ వాట్సాప్ లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే ఎవరన్నా అది ఫేక్. మీ డబ్బులు అడుగుతారు, డిపాజిట్లు చేయమని. అది చేయాల్సిన అవసరం లేదు. అదంతా అబద్ధం, అదంతా సైబర్ క్రైమ్. అలాగే ఆన్లైన్ లో లక్షలు వస్తారు. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయని ఆశ చూపెడతారు. ఆ ఆశకి బోల్తా పడద్దు జనాలు. దానికి దురాశకు పోయారంటే మొత్తం డబ్బులు పోతాయి. ఈ రెండే మెయిన్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ రెండిట్లో ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ వాట్సాప్ ద్వారా పోలీసులు మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు. ఎవరినంటే లోకల్ పోలీసు వస్తారు, యూనిఫామ్ వేసుకొని వస్తారు. ఫోన్లో ఎవరైనా భయపెడితే మీరు భయపడద్దు. అసలు వాట్సాప్ కాల్ బయట వాళ్ళు ఎవరైనా చేస్తే లింకులు కూడా క్లిక్ చేయొద్దు. మీకు తెలియని వాళ్ళు ఏదైనా పెడితే లింకులు క్లిక్ చేయొద్దు. మీ ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చే మీ బండికి ఫైన్ ఉందా లేదా చెక్ చేసుకోండి అని ఏపీకే ఫైల్స్ అంటారు. వాటిని ఎవరు కూడా క్లిక్ చేయొద్దు.